సంహారం తర్వాత ఎంతో కాలం తర్వాత కైలాసానికి వచ్చే పరమేశ్వరుని కోసం పార్వతీదేవి అభినందన స్నానం చేయడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలో తాను అభినందన స్నానం ఆచరించే నలుగుపిండిలో ఒక అందమైన బాలుడు ప్రతిరూపాన్ని తయారు చేస్తుంది. ముచ్చటైన ఆ బాలుడి బొమ్మని చూడగానే పార్వతీదేవి దానికి ప్రాణం పోసి బిడ్డగా స్వీకరిస్తుంది. మాతకు ప్రణామాలు. ఈ తండ్రి కైలాసానికి వచ్చే సమయం కావున నేను అభ్యంగన స్నానం ఆచరించి సిద్ధమయ్యే వేళయింది. కావున నీవు ఎవరూ కూడా లోపలికి రాకుండా ఇక్కడే ఉండు. ఎవరినీ నా అనుమతి లేనిదే లోనికి రానియకు అని చెప్పి పార్వతీదేవి అభ్యంగన స్నానానికి వెళుతుంది. వినాయకుడు ద్వారం వద్దే కాపలా ఉండసాగాడు. అదే సమయంలో కైలాసానికి పరమేశ్వరుడు చేరుకుంటాడు. లోపలికి వెళ్ళబోగా వద్దే కాపలాగా ఉండసాగాడు. అదే సమయంలో కైలాసానికి పరమేశ్వరుడు చేరుకుంటాడు. లోనికి వెళ్ళబోగా ద్వారం వద్ద ఉన్న వినాయకుడు అడ్డుపడతాడు. ఎవరు నీవు? లోనికి ఎవరిని రానియవద్దని మా మాత యొక్క ఆజ్ఞ. నీవు లోనికి వెళ్ళరాదు. నేను ఈ కైలాసానికి అధిపతి, నన్ను వెళ్ళనివ్వు అని చెప్పగా వినాయకుడు అందుకు అంగీకరించడు. దానితో కోపోద్రుకుడైన పరమేశ్వరుడు తన చేతిలో ఉన్న త్రిశూలంతో ఆ బాలుని తల నరికి తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అదే సమయంలో పార్వతీదేవి బయటకు వచ్చి తల నరికి వేయబడిన తన బిడ్డ యొక్క శరీరాన్ని చూసి ఎంతో దుఃఖానికి గురై కోపంతో, ఎవరు నా బిడ్డకు ఈ గతి పట్టించిన వారెవరు? ఈ ఆదిపరాశక్తి కుమారుడిని వధించిన వారెవరు అని మిక్కిలి బాధతో వచ్చిన పార్వతీదేవి కోపానికి ముల్లోకాలు అతలకుతలమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పరమేశ్వరుడు పార్వతీదేవిని శాంతింపచేసి, దేవి, ఈ బిడ్డడు నాచే వధింపబడ్డాడు కావున నేనే తిరిగి ప్రాణం పోస్తాను అని చెప్పి శిరస్సు లేని ఆ శరీరానికి శిరస్సు కొరకై తన ప్రమథగణాలను పంపిస్తాడు. నాచే వధింపబడ్డాడు కావున నేనే తిరిగి ప్రాణం పోస్తాను అని చెప్పి శిరస్సు లేని ఆ శరీరానికి శిరస్సు కొరకై తన ప్రమథగణాలను పంపిస్తాడు. భూమిపై ఉత్తరాభిముఖంగా నిద్రిస్తున్న ప్రాణి యొక్క శిరస్సు ఖండించి తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తాడు. ఉత్తరాభిముఖంగా నిద్రిస్తున్న ఒక ఏనుగు యొక్క శిరస్సు ఖండించి తీసుకువస్తారు. బాలుని యొక్క శరీరానికి ఇచ్చి ప్రాణం పోస్తాడు. ఆనాటి నుండి బాలుడు గజాననుడు అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. ఒకనాడు కైలాస పర్వతంపై గణాలన్నిటికీ అధినాయకుడి కొరకు చర్చ సాగుతూ ఉన్నది. పరమేశ్వరుని కుమారులైన కుమారస్వామి, వినాయకుడు ఇద్దరిలో ఎవరు గణనాయకుడిగా ఎన్నుకోబడాలో అనే విషయంపై ఇద్దరికి పోటీ ఏర్పాటు చేయడమైనది. ఆ పోటీ ఏమనగా, ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారు గణనాయకుడిగా ఎన్నుకోబడతారు అని నిర్ణయించడమైనది. నేనే నా నెమలి వాహనంపై వేగంగా వెళ్ళి ముల్లోకాలను చుట్టి వస్తాను అని తన నెమలి వాహనంపై వేగంగా బయలుదేరుతాడు. నేను నా మూషిక వాహనంపై ఎలా వేగంగా వెళ్ళగలను అని ఆలోచిస్తూ తన బుద్ధి కుశలతను ఉపయోగించి ఇలా ఆలోచిస్తాడు. ఎవరికైనా తల్లిదండ్రుల తర్వాతే ఏ దేవుడైనా కదా, కాబట్టి నేను వారికి ప్రదక్షిణం చేస్తే ముల్లోకాలకు ప్రదక్షిణ చేసినట్లే అని తన తల్లిదండ్రులు ఇద్దరికీ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు.
కుమారస్వామి వెళ్ళిన ప్రతి లోకంలోనూ తనకంటే ముందుగా వినాయకుడిని చూసి ఆశ్చర్యపోతాడు. అన్నిటికీ వినాయకుడు అధినాయకుడుగా గణనాయకుడిగా పిలువబడతాడు. మూషిక వాహన మోదక హస్తే చామర కర్ణ విలంబిత సూత్రే వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే విఘ్న వినాయక పాద నమస్తే. గణనాయకుడుగా పడిన వినాయకుడికి పూజలు జరిపి తర్వాత భక్తులందరూ నివేదించిన ఉండ్రాళ్లను కడుపు నిండా ఆరగిస్తాడు. వినాయకుడు కైలాసానికి చేరుకుని తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుని చూచి భక్తితో, మాతాపితలకు నా ప్రణామాలు అని వారికి వంగి పాదాలకు నమస్కారం చేయబోగా భుక్తాయాసంతో వంగలేక ఇబ్బంది పడుతున్న వినాయకుడిని పరమేశ్వరుని శిరస్సుపై ఉన్న చంద్రుడు చూచి ఫక్కున నవ్వుతాడు. ఆ ప్రభావంతో వినాయకుని యొక్క బొజ్జ పగిలి వినాయకుడు ఇబ్బందికి గురి అవుతాడు. దానితో కోపించిన పార్వతీదేవి చంద్రుని శపిస్తుంది. ఓయి చంద్రుడా, నీ కంటి చూపు వల్ల నా బిడ్డకు ఈ గతి పట్టింది. కావున ఈనాటి నుండి నిన్ను ఎవరైనా చూచినచో వారు నీలాపనింద పాలగుదురు అని శపిస్తుంది. మాత క్షమించండి, ఈ శాపానికి విముక్తిని ప్రసాదించుము అని చెప్పి ప్రాధేయపడతాడు. పార్వతి చంద్రుని చూడకుండా లోకులు ఉండలేరు కదా, కావున ఈ శాప ప్రభావం తగిన మార్గం చెప్పవలసింది. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు అనగా వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తారో వారికి నీలాపనిందలు తప్పవు. అదే రోజు ఎవరైతే వినాయక వ్రతాన్ని ఆచరించి అక్షతలు తలపై ధరిస్తారో వారికి చంద్రుణ్ణి చూచినా ఎటువంటి నీలాపనిందలు పడబోవు. వినాయక చవితి రోజున అందరూ కూడా వినాయక వ్రతాన్ని ఆచరించి అక్షతలను తలపై ధరిస్తారు.